కల్తీ నెయ్యి కేసు తెర మీదకి వచ్చి దాదాపుగా సంవత్సరంన్నర అయిందండి. 2024 సెప్టెంబర్లో ఈ కేసు బయటకు వచ్చింది. 2024 నవంబర్లో సుప్రీం ఆదేశాలతో సిబిఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు మొదలైంది. 2025 అక్టోబర్లో ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. 2025 డిసెంబర్లో కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందండి. ఇంత పెద్ద ప్రాసెస్ పూర్తయ్యాక కూడా గత 5-6 నెలలుగా ఒక్క సాలిడ్ అప్డేట్ కూడా లేదు. ప్రభుత్వం ఒక ఏకసభ్య కమిషన్ లాంటిది కమిషన్ ఒకటి పెట్టింది. విశ్రాంత IAS అధికారి దినేష్ కుమార్ గారు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన దర్యాప్తులో కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. కానీ ఇక్కడ మనం అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, సిట్ దర్యాప్తు చేసినప్పుడు ఎందుకు కొన్ని కీలక అంశాలు వదిలేశారు? 234 1/2 అంటే దగ్గరగా 234.5 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పారు కదా. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ఇచ్చారని చెప్పారు కదా. సరే, కానీ స్కామ్ చేసింది ఎవరు? సూత్రధారులు ఎవరు? అసలు పాత్రధారులు ఎవరు? అసలు టెండర్ ఏ నిబంధనల మీద ఇచ్చారు? ఎందుకు ఆ నిబంధనలు మార్చారు? ఇక్కడ పెద్ద గ్యాప్ కనిపిస్తుంది కదా. ఏం జరిగిందో చెప్పారు, కానీ ఎవరు చేశారు అనేది క్లియర్ చేయలేరు. టీటీడీని తప్పు పడతారా అంటారు. అయితే వెంకటేశ్వర స్వామి వచ్చి టెండర్లు ఇచ్చారా? కాదు కదా. మరి టీటీడీని నడిపేది ఎవరు? అధికారులు, పాలక వర్గం. ఇప్పుడు ప్రశ్న చాలా సింపుల్ అండి. వాళ్ళని ఎందుకు నిందితులుగా చేర్చలేదు? అప్పటి ఈవో అనిల్ కుమార్ సింహాల్ గారు ఎవరైతే ఉన్నారో, అండ్ ధర్మారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, అండ్ చైర్మన్ సుబ్బారెడ్డి గారు, వీళ్ళల్లో ఒక్కరినైనా ఎందుకు టచ్ చేయలేదు? ఇక్కడ ఒక లాజిక్ ఆలోచించండి. కోట్ల టెండర్ మార్పులు జరిగాయి, నిబంధనలు మార్చడం జరిగింది. ఇది ఒక్క పిఏ లేదా లోయర్ లెవెల్ వాళ్ళు ఒంటరిగా చేయగలరా అంటే ఈ నిబంధనలు మార్చి చేయలేరు కదా. సుబ్బారెడ్డి గారికి తెలియకుండానే ఆయన పిఏ లంచం తీసుకున్నాడా? అది ప్రాక్టికల్లీ పాసిబుల్ అంటారా? అవదు కదా. ఇది చాలా పెద్ద డౌట్ అండి. మరి ఇంకో ప్రశ్న ఏంటంటే, ఈ 234 కోట్ల రూపాయలు కేవలం డైరీ వాళ్ళు లేదా టీటీడీ ఎంప్లాయీస్ మాత్రమే తిన్నారా? సీఎంఓకి సంబంధం లేదా? అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అసలు సమాచారం లేకుండానే ఇంత పెద్ద స్కామ్ జరిగిందా? ఇక్కడ క్లారిటీ కావాల్సింది ఏంటంటే, ఈవో ధర్మారెడ్డి పాత్ర ఏంటి? అసలు చైర్మన్ సుబ్బారెడ్డి గారి పాత్ర ఏముంది ఇందులో? ఎందుకు వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళట్లేదు? సరే, సీఎం విషయాన్ని లాస్ట్ ఆప్షన్గా వదిలేద్దాం. కానీ కనీసం ఈ ఇద్దరినైనా సరే ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు ప్రశ్నించలేదు అసలు? ఇప్పుడు ముఖ్యమైనటువంటి అనాలిసిస్ అండి ఇది. సిట్ పని ఎలా ఉంటుంది అంటే, డాక్యుమెంట్లు చూస్తారు, మనీ ట్రయల్ చూస్తారు, ఎవరు సైన్ చేశారు చూస్తారు. కానీ ఇక్కడ కనిపిస్తుంది ఏంటి? సిస్టమ్ ఫెయిల్యూర్ని చూపించారు, కానీ వ్యక్తిగత బాధ్యతను ఫిక్స్ చేయలేదు. ఇక్కడ బోర్డు మీటింగ్ పెట్టాలి, మినిట్స్ రికార్డ్ చేయాలి, చైర్మన్ నేతృత్వంలో నిర్ణయాలు తీసుకోవాలి. ఇది జరగాల్సింది. ఇవన్నీ జరిగితే ఎలా పెద్దవాళ్ళు దీని నుంచి బయటపడిపోయారు? ఇంకొక కోణం ఏంటంటే, దినేష్ కుమార్ గారి కమిషన్ కూడా అదే దారిలో వెళ్తోంది. అంటే ఏంటి? ఇది పూర్తిగా ట్రూత్ ఫైండింగ్, నిజాన్ని నిరూపణ చేయటం కోసం, నిజాన్ని కనుగొనడం కోసమా, లేక జస్ట్ ప్రాసెస్ కంప్లీషనా? ఏదో తూతూ మంత్రంగా దాన్ని కంప్లీట్ చేయటం? ఇక్కడే ప్రజల్లో డౌట్ వస్తుందండి. ఈ కేసు నిజంగా అవినీతి బయట పెట్టడానికా, లేక కేవలం రాజకీయ ఆరోపణల కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారా? ఎందుకంటే రాజకీయాల్లో ఒక ట్రెండ్ ఉంది. మొదట కేసు తీసుకొస్తారు, మీడియాలో హైలైట్ చేస్తారు, రాజకీయంగా మాటల దాడి చేస్తారు, తర్వాత సైలెంట్ అయిపోతుంది. కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మీరు రాజకీయం చేయండి, అది మీ ఇష్టం, ఎవరు చేసినా తప్పులేదు, రాజకీయం అనేది. కానీ తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడాలి కదా. అసలు పాయింట్ ఇదేనండి. ఈ 234 కోట్ల రూపాయల స్కామ్ ఒక్కరితో జరిగిందా, లేక ఇందులో సిస్టమ్ మొత్తం ఇన్వాల్వ్ అవుతుందా? కాబట్టి నిర్ణయం తీసుకున్నటువంటి వారు ఎవరు? ఆమోదించినటువంటి వారు ఎవరు? లాభం పొందిన వారు ఎవరు? అందరినీ బయటికి తీయాలి కదా మరి ఈ స్కామ్ లో. చివరిగా సుబ్బారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు వీళ్ళని ప్రధాన నిందితులుగా చేర్చాలి అనేటటువంటి డిమాండ్ సహజమే. అవసరమైతే దర్యాప్తు పై స్థాయికి వెళ్ళాలి, కానీ ఆధారాలతో మాత్రమే వెళ్ళాలి.
అప్పుడు మాత్రమే శిక్ష పడుతుంది. ఇది రాజకీయాల్లో ఒక ఆటగా ముగుస్తుందా ఈ కల్తీ నెయ్యి కేసు అనేది, లేక నిజంగా న్యాయం జరుగుతుందా, అదే చూడాల్సినటువంటి అసలు విషయం. మరి ఈ కల్తీ నెయ్యి వ్యవహారం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.